వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మోర్తాడ్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు కల్లెడ ఏలియా సహా పలువురు నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముచ్చాల సునీల్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. బట్టాపూర్ కేంద్రంగా భారీ ఇసుక దోపిడీ జరుగుతుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. 10 ట్రాక్టర్లకు పర్మిషన్ తీసుకుని 100 ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారని, రాత్రి వేళల్లో 10 టైర్ల లారీతో ఇసుకను దారి మళ్లిస్తున్నారని మండిపడ్డారు. ఆరెంజ్ ట్రావెల్స్ ద్వారా ప్రజల నుండి వసూలు చేసిన 28.24 కోట్లని జీఎస్టీని ప్రభుత్వానికి చెల్లించకుండా ఎగవేసేందుకు సునీల్ రెడ్డి అరెస్ట్ అయ్యారని, బెయిల్ పై వచ్చి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. బట్టాపూర్ దొంగ ఎవరో, నియోజకవర్గ దొంగ ఎవరో వేదికపై తేల్చుకుందామని, దీనికి సిద్ధమా అంటూ సునీల్ రెడ్డికి నెల రోజుల గడువుతో సవాల్ విసిరారు. గత ప్రభుత్వంలో తక్కువ ధరకే దొరికిన కంకర, ఇసుక ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో రెట్టింపు ధరలకు అమ్ముతున్నారని, ఈ అక్రమ సంపాదన ఎవరి జేబుల్లోకి వెళ్తుందో ప్రజలకు తెలుసని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీకి కానీ ప్రశాంత్ రెడ్డికి కానీ ఎలాంటి సంబంధం లేదు. అది రాజకీయ అంశం కాదు. అది నీ వ్యక్తిగతంగా నువ్వు చేసినటువంటి దొంగ వ్యాపారం కావచ్చు, నువ్వు ప్రజల దగ్గర దోసుకున్న దోపుడు సొమ్మును ప్రభుత్వాన్ని కట్టకపోతే నిన్ను అరెస్ట్ చేసిరచ్చు. అది మాకు సంబంధం లేని ఇష్యూ. అది మా పార్టీకి కానీ మా ప్రశాంత్ రెడ్డికి సంబంధం లేని ఇష్యూ. అది నువ్వు ఒక మంచి బుద్ధిమంతుల్లాగా నిన్న ఈ మూడతడు ప్రజానిలయానికి వచ్చి నువ్వు ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే ఆ మాటలకు మండి ఇవాళ నీకు కౌంటర్ చేయడం జరిగింది. ఆ వాస్తవంగా మా నాయకులు చెప్పినట్లు మేము మా ప్రశాంత్ రెడ్డి మీద కానీ మేము మాట్లాడినా మీకు మాట్లాడేటువంటి మా మీద అర్హత లేని వ్యక్తి నీకు కౌంటర్ ఇచ్చేటువంటి స్థాయి కూడా మాది కాదు. అయినా ఈ ప్రజలకు మేము వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి మా బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మా పైన ఉన్నది. సునీల్ రెడ్డి గారు మీరు మాట్లాడుతూ ఉన్నారు, అది కేంద్ర ప్రభుత్వం నుండి బీజేపీ పార్టీ కావచ్చు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ రెండు పార్టీలే నేను తొక్కినాయని మేము అనుకుంటున్నాం, ప్రజలు అనుకుంటున్నారు. నువ్వు ప్రజల దగ్గర వసూలు చేసినటువంటి పన్ను 28 కోట్ల రూపాయలను నువ్వు కట్టకుండా నీకు 3 నెలల 4 నెలల ముందే నోటీస్ ఇస్తుంటే నువ్వు ఈ యొక్క ప్రజలను ఇటు వంచన చేసి ప్రజల దగ్గర అధికంగా డబ్బులు వసూలు చేసి ఇవాళ 12% లేకుంటే 5% అని కన్ఫ్యూజ్ చేస్తూ ఇతర రాష్ట్రాల దగ్గర, ఇతర రాష్ట్రాలు ఛత్తీస్గఢ్లో ఏమైంది, మహారాష్ట్రలో ఏమున్నదని కన్ఫ్యూజ్ చేస్తూ మసిమూసి మారడికాయ వేసేటువంటి బాల్కొండ నియోజకవర్గ ప్రజలను చేస్తుంటే, బాల్కొండ ప్రజలు చైతన్యవంతులు, చదువుకున్న విఘ్నులు, వాళ్ళకంతా పిచ్చోళ్ళేం గారు. నీకు ట్యాక్సీలు కడుతుంటే బొంబాయి పోతుంటే ఆ బొంబాయి బస్సులోని స్లీపర్ బస్సులు ఎక్కుతుంటే అందులో నువ్వు ట్యాక్సీలు వసూలు చేస్తున్నావు జీఎస్టీ రూపంలో. పేద ప్రజల దగ్గర వసూలు చేసిన డబ్బులు నువ్వు 28 కోట్ల దగ్గర దాచుకున్నావు కాబట్టి ఆ డబ్బులను కట్టమని ప్రభుత్వం నోటీసులు పంపించింది. తప్పేమున్నది? దానికి మా పార్టీకి సంబంధం ఏమున్నది? నువ్వు నీ యొక్క వైరల్ అవుతున్నటువంటి ఒక ప్రసాద మాధ్యమాల ద్వారా అది ఎవరు చేస్తున్నారో మాకు తెలియదు. ఆ యొక్క మలినాన్ని మాకంట కడితే, మా పార్టీకి మా నాయకుడు కడితే అది ఊసరేలి మరి రంగులు మార్చినట్టు నీకు తెలుసు. ఆ రంగులు ఏంటిదో మాకు మాత్రం తెలియదు. మా ప్రశాంత్ రెడ్డి గారికి మా టీఆర్ఎస్ పార్టీకి తెలియదు. ఇది గుర్తుంచుకోండి. ఇంకొక వాదన చేశారు, ఇసుక మీద మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ ఇసుక గురించి మాట్లాడితే మీ అంతా మరి దుర్మార్గమైనటువంటి దొంగతనం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు, ఇంకా మీరు చేస్తున్నటువంటి యొక్క అనైతికమైనటువంటి మీ యొక్క పనులను చూస్తుంటే బాల్కొండ నియోజకవర్గ ప్రజలు నిజంగా ఈ నాయకుడిని ఎందుకు మరి ఓడగొట్టినామో ఇప్పుడు అర్థమవుతుంది రాబాయ్ అనుకుంటున్నారు ఓటర్ల దగ్గర. ఎందుకంటే ఇవాళ నీకు అధికారం లేకపోతేనే ఇంత అరాచకాలు చేస్తున్నావు బాల్కొండ నియోజకవర్గంలో. ఈ ఇసుక దందాలో మీ యొక్క అనుచరులతో చేపిస్తున్నావు రాత్రుల్లో పగల్లో. మరి ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద ఒక్క పర్మిషన్ తీసుకొని 4 ట్రిప్పులు అవతల పెడుతున్నావు. మరి దీన్ని ఈ ఇసుక దందలో మరి ఇక్కడ మరి చెప్తూనే మీకు ఇక్కడ వీడియో కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఇసుకలో ఎవరు పాత్ర ఉన్న వాళ్ళే మరి బయట పెట్టిరు. ఈ ఇసుక ఎవరు దంద చేస్తారు రాత్రుల్లో, దొంగతనాలు ఎవరు పట్టుకున్నారు, పోలీసులు ఎవరి వాహనాలు పట్టుకున్నారో ఇక్కడ ఉన్నటువంటి వీడియోనే దీనికి ప్రత్యక్ష సాక్షి. దీనికి సమాధానం చెప్పండి. వస్తున్నాయి నువ్వు కట్టుకునేటువంటి విలాసవంతమైనటువంటి భవనము, అది దాదాపు ఏ పేద ప్రజలు కూడా ఇవాళ ఆకలితో
ఇసుక దొంగగా కూడా నీకు నామకరణం చేసే పరిస్థితి తెచ్చుకోకు. మరి తస్మాత్ జాగ్రత్త. నువ్వు ఒక దిగజారిపోయినటువంటి వ్యక్తిగా ఇవాళ నీకు కనబడుతుంది. ఎందుకు అంటే ఇవాళ ప్రశాంత్ రెడ్డి మీద కాదు, పసిపిల్లలైనటువంటి ఏ యొక్క మరి పాపం తెలియనటువంటి వాళ్ళ పిల్లలను ఇవాళ నువ్వు మాట్లాడుతా ఉన్నావు. రాజకీయాలకు సంబంధం లేనటువంటి పాపం వాళ్ళ పిల్లలను, చదువుకునే పిల్లలను ఇవాళ ప్రశాంత్ రెడ్డి వచ్చి వాళ్ళ కొడుకులు వచ్చి వాళ్ళ ఇసుక మోస్తారా, వాళ్ళ కూతురు వచ్చి ఇసుక మోస్తారా అంటున్నావు. మరి వాళ్ళ కూతురు గురించి వాళ్ళకు పోయినావంటే నీ యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాం. నీ దిగజార రాజకీయాలకు ఇది నిదర్శనంగా నీ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నావని ప్రజలు నమ్ముతా ఉన్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇంకోసారి వారి పైన వారి కుటుంబం పైన మాట్లాడితే ఊరుకునేది తగిన గుణపాఠం త్వరలోనే చెప్తాం. జై తెలంగాణ. జీతాలు ఇవ్వమంటే నీ సంస్థలో డబ్బులు ఇవ్వకుండా నువ్వు ఇసుక దందా వేసుకుంటూ కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ నీ గడిల పరిపాలన ఆగిస్తున్నటువంటి బాల్కొండ నియోజకవర్గంలో నీ గడిల పాలనకు అంతం పట్టే మరి రోజు వస్తుంది. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఈ ప్రజలు చూస్తూ ఊరుకోరు. ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. మరి ఇసుక దందలో నువ్వు ఎట్టినటువంటి నీ అనుచరులు ఇవాళ భీమ్గల్ మండలంలో వందలాది ట్రిప్పులు ఇసుక కొట్టి మరి మన పోలీసులకు దొరికి ఇవాళ పత్రికలలో కనబడేటువంటి వాస్తవం కాదా? నిన్నాక మొన్న వేల్పూర్లో మండలం వెంకటాపూర్ దగ్గర 100 ట్రిప్పుల ఇసుక డంప్ చేసి సీజ్ చేసింది వాస్తవం కాదా? మొన్ననే గాన్లపేట దగ్గర పోయిన సంవత్సరం మరి 100 ట్రిప్పుల ఇసుకను మరి అక్రమంగా రాత్రుల్లో కొట్టి నీ అనుసారం నువ్వు దోసుకున్నది వాస్తవం కాదా? బట్టాపూర్లో మరి ఇసుక కోరలు పెట్టుకొని మళ్ళీ ఇంకా చేస్తున్నది వాస్తవం కాదా? కడుపాకల్లో చేస్తున్నది కాదా? అదేవిధంగా మరి వెంచూరులలో వేస్తున్నది కాదా? ఎలక్ట్రిక్లో వేస్తున్నది వాస్తవం కాదా? పాలెంలో వేస్తున్నది వాస్తవం కాదా? ఇట్లా మరి ఈ యొక్క కప్పలవాగు, పెద్దవాగు, ఈ 2 వాగు సరిహద్దులో ఏ గ్రామాలు ఉన్నాయో ప్రతి గ్రామంలో నీ అనుచరులతో నడిపిస్తూ నీకు లక్షలాది రూపాయలు నెలకు వస్తూ ఇవాళ కోట్లాది రూపాయలు దండుకునేది వాస్తవం కాదా? ఇన్ని జరుగుతూ ఉంటే ఇంకా 900కి ట్రిప్పు, 300కి ట్రిప్ అని మేము మోసం చేస్తున్నామని ప్రజలకు ఇవాళ మోసం చేస్తూ ఇంకా ప్రజలను కప్పిపుచ్చుకోవడానిక? దయచేసి ఈ బాల్కొండ నియోజక ప్రజలారా, ఈ మాయ మాటలు నమ్ముతూ చెప్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గపు నాయకుడికి చెప్తున్నటువంటి మాటలు నమ్మకండి. ఇంకా ఈ డబ్బులు తీసుకొని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ గారు ఏదైతే దిగజారి పనికిరాని మాటలు మాట్లాడిండో, మరి ఆయన మీద మాట్లాడడానికి మా నాయకుడికి ఇష్టం లేకున్నా మేము కార్యకర్తలుగా మా రక్తం మరిగి బాల్కొండ నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం జరుగుతుంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మరి ఒకే పన్ను ఒకే విధానం అని చెప్పేసి జిఎస్టీని 12% వసూలు చేసి దేశవ్యాప్తంగా ఒకే రకంగా జిఎస్టీ అమలు చేస్తున్న సంగతి మరి ఈ సునీల్ గారికి తెలియదా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఏదైతే ఆరెంజ్ ట్రావెల్స్ ఉందో ఎన్ని ఆరోపణలు వచ్చినా ఏమొచ్చినా ఒకరోజు కూడా మా నాయకుడు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా నీ మీద ఇలాంటి దిగజారుడు ఆరోపణలు ఏనాడు కూడా చేయలే. మరి ఆనాడున్నటువంటి రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి సారించింది తప్పితే మరి ఇంకొక బిజినెస్ మీనో ఇంకొక ట్రావెల్స్ మీనో ఏ రోజు కూడా నీలాంటి దిగజారిన మాటలు ఎప్పుడు కూడా మా నాయకుడు మాట్లాడలేదు. కానీ నువ్వు మా నాయకుడికి సంబంధం లేని అంశం మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, మరి నువ్వు మీ బీజేపీని తప్పు పట్టినవా కాంగ్రెస్ తప్పు పట్టినవా అది నువ్వు వాళ్ళ మీద మాట్లాడలే. కానీ మరి ఏ గవర్నమెంట్తో సంబంధం లేనటువంటి మా నాయకుడి మీద మాట్లాడినవంటే ఇవాళ బాల్కొండ నియోజకవర్గంలో ప్రజలు సామాన్య ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. నువ్వు ఏదైతే మా నాయకులు ప్రశాంత్ రెడ్డి మీద వ్యక్తిగత విమర్శలు మాట్లాడినావో దాని మీద మాట్లాడిన ముందు మరి ప్రశాంత్ రెడ్డి కాదు మరి నీకు బాల్కొండ నియోజకవర్గం ఆయన అనుసార గణము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సరిపోతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నువ్వు జిఎస్టీ కట్టుకోకపోతే మరి నీకు 3 సార్లు నోటీసులు ఇచ్చి వాళ్ళు కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేస్తే మరి నీకు ఇవాళ కోర్టుల మీద మాకు పూర్తి నమ్మకం ఉన్నది. మరి కోర్టు బెయిల్ ఇస్తే నువ్వు బయటకు వచ్చినావు, దానికి నువ్వేదో గొప్ప విజయం సాధించినట్టు ఈ ఫాల్తు కేసు కొట్టేసిర్రు అని ఇప్పుడు నువ్వు ఇవాళ నువ్వు ప్రచారం చేసుకుంటా ఉన్నావు. నువ్వు ఏదో
మరి క్రికెట్ మరి వరల్డ్ కప్ సాధించినట్టు నువ్వు ర్యాలీ తీసుకొని నువ్వు విజయోత్సవాలు చేసుకున్నావంటేనే ఇలా ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా మా నాయకుడి మీద అవకులు చవకులు పేరినట్టయితే నీకు ఈ బాల్కొండ నియోజకవర్గ ప్రజలు, ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ముత్యాల సునీల్ కుమార్ అలియాస్ సునీల్ రెడ్డి, ఇతను జిఎస్టి కేసులో ప్రభుత్వ అధికారుల చేతిలో అరెస్ట్ కావడం కాకుండా 28,24,24,00,000 రూపాయలు బకాయిలుగా తేలి కోర్టులో ఒక ముద్దాయిగా సబ్మిట్ చేయడం జరిగింది. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో మేము ఇంతకుముందు బీజేపీలో సభ్యులుగా కొనసాగుతున్నటువంటి బీజేపీ అనుచరులుగా కొంతమందిని పెట్టుకొని ఇప్పటికి కూడా వాళ్ళని మెయింటైన్ చేస్తున్నటువంటి ఒక సభ్యుడిగా బీజేపీ పార్టీ తరఫున ఈ 2 ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి అన్న విషయం మీకు కూడా బాగా తెలుసు. ఎట్లాగో ఒక దొంగగా దొరికిపోయినా, ఎట్లాగో దొంగగా బాల్కొండ నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు అనేటువంటి ఒక ప్రెస్టేషన్ లో, ఒక బెయిల్కు అదేవిధంగా విడుదలకు తేడా తెలియనటువంటి ప్రెస్టేషన్ లో నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చెవాకులు పేలి 10 సంవత్సరాలు ఏ మచ్చ లేకుండా బాల్కొండ నియోజకవర్గ ప్రజల గుండెల్లో నిలిచినటువంటి ప్రశాంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడినాం. ఆ ఇష్టం వచ్చిన రీతిలో ఏ విధంగా అయితే మాట్లాడినాం అంతకన్నా ఎక్కువ ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడాల్సిన అవసరం లేదు. కేవలం వారి సైనికులుగానే మేము ఇప్పుడు సవాలు విసురుతా ఉన్నాం. అయితే నిన్న ఇంతకుముందు మా వాళ్ళందరూ కూడా జిఎస్టీ విషయంలో మాట్లాడారు. చివరిగా మాట్లాడతాను. నువ్వు ఒకటి మాట మాట్లాడినావు, అసలు ఒక కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నిన్ను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పెట్టిందో అర్థం కావడం లేదు. ఏరుగట్ల మండలానికి బట్టాపూర్ గ్రామానికి తేడా తెలియనటువంటి వ్యక్తివి. దయచేసి మళ్ళొకసారి నీకు ఒక సూచన చేస్తా ఉన్నాం. నిన్న మాట్లాడిన మాటలు మళ్ళొకసారి పెట్టి నువ్వు ఏరుగట్ల మండలం అనే బదులు బట్టాపూర్ మండలం అంటారు. అంటే నీకు ఒక బట్టాపూర్ గ్రామం పొద్దున లేస్తేనే బట్టాపూర్ గ్రామం యాదికెత్తది, రాత్రి వండుకుంటే బట్టాపూర్ గ్రామం యాదికెత్తది, కళలు కూడా బట్టాపూర్ గ్రామం యాదికెత్తది వస్తుంది. ఎందుకనంటే ఆ బట్టాపూర్ గ్రామం మీద పడి ఒక తోడేల్లాగా, ఒక దొంగలాగా దోసుకొని దాచుకొని నీ అప్పులను తీర్చుకుంటున్నావు అన్న విషయం బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న యావత్ ప్రజలకు తెలుస్తున్న విషయం మీకు కూడా తెలుసు. ఎందుకనంటే మేము మీ గురించి తక్కువ మాట్లాడాలనుకున్నాం, కానీ నువ్వే మాట్లాడే స్థాయికి దిగజారుతున్నావు. ఒకటి బట్టాపూర్లో ఒక ముగిసిపోయిన శకం. ఇక్కడ కొంతమందిని బినామీ పెట్టుకున్నాడు, బినామీ నాయకులను పెట్టుకున్నాడు. కమ్మర్పల్లి వైఎస్ గంగారెడ్డి కానీ, అదేవిధంగా సంతోష్ రెడ్డిని కానీ, అంకాపూర్ సంతోష్ రెడ్డిని కానీ, వీళ్ళందరికీ ఏం చేస్తున్నట్టే ఎక్కడికక్కడ క్వారీలను వచ్చేసిండు. కొంతమంది పోలీస్ స్టేషన్లలో పైరాకాలను పెట్టిండు, కొంతమంది ఎంఆర్ ఆఫీసులో పెట్టిండు. ప్రతి ఒక్కరి దగ్గర మరి పైరాలు చేసుకుంటూ వాళ్ళు ప్రజల దగ్గర ఎంత మరి డబ్బులు కొల్లగొడుతున్నారో మీ దృష్టికి వచ్చిందో లేదో కానీ ప్రజల దృష్టికి, ఇక్కడ ఉన్నటువంటి నాయకుల దృష్టికి అయితే వచ్చింది. మరి గమనించండి, ఇదంతా మీరే ఇప్పిస్తున్నటువంటి మరి వాదన పబ్లిక్లలో ఉన్నది. పబ్లిక్ చర్చ చేసుకుంటున్నారు. ఇంకొక మాట చెప్తున్నావు, మరి ప్రశాంత్ రెడ్డి సంక్రాంతి లోపల మరి వారి విషయంలో స్పందించకపోతే నేను దొంగగా చిత్రీకరిస్తున్నట్టున్నావు కదా. మేము సవాల్ విసురుతున్నాం. ఇప్పుడు ఈ సవాల్ విసురున్నాం ఈ వేదిక మీద. ఈ నియోజకవర్గంలో ఒక్క రోజు కూడా మరి ఈ రోజు నుంచి మొదలు పెడితే ఇంకా 4 రోజుల దాకా మీకు సమయం ఇస్తున్నాం. ఈ 4 రోజుల లోపల ఈ నియోజకవర్గంలో అక్రమమైన ఇసుక ఆపకపోతే నిన్నే దొంగగా మేము ప్రకటిస్తున్నాం. నిన్నే ఈ ఇసుక రెడ్డి అని ఇప్పటికే నీకు నామకరణం జరిగింది. ఇప్పుడు ఇసుక దొంగగా నీకు ఇవాళ ప్రతి మండల కేంద్రంలో నీ పేరు మీద ఫ్లెక్సీలు కట్టాల్సిన అవసరం వస్తుంది. మరి తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మీకు 4 రోజులు సమయం ఇస్తున్నాం. ఈ 4 రోజులలో
మీరు ఈ యొక్క అక్రమమైన ఇసుకలు ఎక్కడ జరిగినా, ఎక్కడ ఇసుక దొరికినా అది మీ బాధ్యతలే. మీ అనుచరులు కావచ్చు, మీ ఎవరైనా కావచ్చు. ఇసుక ఎక్కడ సక్రమంగా జరిగితే ఓకే. ఇందిరమ్మ పేర్ల మీద ఒక్క పర్మిషన్ తీసుకొని 4 ట్రిప్పులు బయటకు పోతున్నాయి. ప్రజలకు కన్ఫ్యూజ్ చేస్తారు. నేను 3,000కి ట్రిప్ వస్తున్నట్టున్నావు. ప్రజలారా దయచేసి గమనించండి. 3,000 రూపాయలకు వాస్తవంగా ఒక వ్యక్తికి, ఒక లబ్ధిదారుకి, ఇందిరమ్మ లబ్ధిదారుకి పోస్తున్నవచ్చు. కానీ 4 ట్రిప్పులు ఆ అవతల మీ పేరు మీద తీసుకొని పర్మిషన్ తీసుకొని వీళ్ళ అనుచరులు 4-5 ట్రిప్పులు, ఒక్క ట్రిప్పుకు 4-5 ట్రిప్పులు బయట ఇసుక కొడుతున్నాడు. అది 100 ట్రిప్పులు బయటకు వేసి రాత్రుల్లో ఒక్కొక్క టిప్పర్కు 40,000, 50,000 రూపాయలు మరి పట్టణాలకు తరలిస్తున్నాడు. హైదరాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, ఆర్మూర్ కానీ, కొరుట్ల కానీ, మెట్పల్లి కానీ, నిర్మల్ కానీ, ఈ చుట్టూనటువంటి పట్టణాలన్నిటికీ ఇవాళ పెద్ద పెద్ద టవర్స్ బండ్లలో 40,000, 50,000 అమ్ముకుంటున్నాడు. ఇది గమనించండి ప్రజలారా. ఇందులో చాలా మతలబు ఉన్నది. 3,000 రూపాయలకి ఓకే అంటున్నాడు, కానీ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. కానీ ఒక్క ట్రిప్పుకు పర్మిషన్ తీసుకొని 4 ట్రిప్పులు అదనంగా దొంగ వేబిలు లేకుండా దొంగతనాల ఇల్లు వ్యాపారం చేస్తున్నారు. అందుకోసమే చెప్తున్నాం, మేము సవాలు ఇస్తున్నాం. 4 రోజులలో ఈ నియోజకవర్గంలో ఇసుక అక్రమాల ఆపకపోతే మేము ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధంగా ఉంటాం. నిన్ను